గ్రేట్ మార్నింగ్ డియర్ విన్ప్రో లైఫ్ ఫ్యామిలీ. కొన్ని ఆఫర్స్ గురించి, కొన్ని గుడ్ న్యూసెస్ గురించి మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, బికాజ్ చాలా గుడ్ న్యూసెస్ మీకోసం ఎదురు చూస్తున్నాయి, చాలా ఆఫర్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఆ ఆఫర్స్, ఆ గుడ్ న్యూసెస్ అన్నిటి యొక్క డీటెయిల్స్ని పోస్టర్ రూపంలో, వీడియో రూపంలో మీ ముందు పెడుతున్నాము. దాన్ని బాగా స్టడీ చేసి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ ఆఫర్స్ ఎలిజిబుల్ అయ్యే దాని మీద, అండ్ అలాగే మీ టీంలో ఉండే ప్రతి ఒక్క పర్సన్ ఆ ఆఫర్స్కి ఎలిజిబుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. రైట్, ఒకసారి ఒక్కొక్క ఆఫర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్లో మనం ఒక ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నాము. సో ఆ ఈవెంట్ ఒక రిసార్ట్లో ప్లాన్ చేస్తున్నాము. ఆ రిసార్ట్లో కొన్ని అప్డేట్స్, అలాగే ప్రతి ఒక్క పర్సన్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న ఇబ్బందులు కనుక్కునే సెక్షన్ కావచ్చు, అండ్ మన ఫ్యామిలీ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యే విధంగా కావచ్చు మనం ప్లాన్ చేస్తున్నాము. రిసార్ట్లో మీటింగ్ ప్లాన్ చేస్తున్నాము. ఆంధ్ర తెలంగాణకి ఒక ప్లేస్లో, కర్ణాటకకి ఒక ప్లేస్లో మనం రిసార్ట్లో ప్లాన్ చేస్తున్నాము. ఈ రిసార్ట్ మీటింగ్కి ఎలిజిబుల్ అవ్వడం కోసం ప్రతి ఒక్క పర్సన్ కూడా చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే 20% ఎలిజిబుల్ అవ్వాలి, 20% కంప్లీట్ అయి ఉండాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 20% కంప్లీట్ అయితే వెల్ గుడ్. ఎవరైనా కొత్తగా వచ్చిన వ్యక్తులు ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటే కనుక మీటింగ్ లోపలనే 20%కి కంప్లీట్ చేయించండి. సో ఈ మీటింగ్ మోస్ట్లీ 20వ తారీఖు తర్వాత ఉంటుంది, ఆఫ్టర్ 28th. ఈ ఆగస్టు మంత్ 20 తర్వాత ఉంటుంది. సో ఇంకా మనకి 15 రోజులు ఉంది కాబట్టి ఎవరైతే మీ టీంలో 20% అవ్వలేదో వాళ్ళందరినీ 20% కంప్లీట్ చేపించి ఈ మీటింగ్కి ఇన్వైట్ చేయండి. ఈ 15 డేస్లో కొత్తగా వచ్చే వ్యక్తులు, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు కూడా 20%ని కంప్లీట్ చేపించి ఈ మీటింగ్ అటెండ్ చేయించండి. బికాస్ ఈ మీటింగ్ వచ్చిన తర్వాత ఒక మంచి కాన్ఫిడెంట్ వస్తుంది, అండ్ ఫ్యూచర్ ఏంటి అనేది విన్ప్రో లైఫ్లో వాళ్ళందరికీ అర్థమవుతుంది, అండ్ మన ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేయండి. సో ఈ రిసార్ట్ మీటింగ్కి ఫస్ట్ 20% ఎలిజిబుల్ అవ్వాలి. సెకండ్ వచ్చేపాటికి సెల్ఫ్గా కన్సిస్టెన్సీ కంప్లీట్ చేయాలి. సో కన్సిస్టెన్సీ ఆఫర్లో వాళ్ళు ఉండాలి. సో ఎగ్జిస్టింగ్ పీపుల్ అయితే కనుక కన్సిస్టెన్సీ డేట్స్ 13th వరకు ఉంటుంది. 13th లోపల కన్సిస్టెన్సీ కంప్లీట్ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన వ్యక్తులు అయితే కనుక మీటింగ్ లోపల కన్సిస్టెన్సీ కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తే కనుక ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు, ఈ రిసార్ట్ మీటింగ్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పొచ్చు. సో రిసార్ట్ మీటింగ్కి మేనేజ్మెంట్తో కలిసి రిసార్ట్ మీటింగ్కి మీరు రావాలి అంటే మీరు 20% అవ్వాలి, కన్సిస్టెన్సీ ఆఫర్ చేయాలి. ఆల్రెడీ 20% అయిన వాళ్ళు కన్సిస్టెన్సీ బిల్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని 20% చేయించండి. 20%లోనే ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ బిల్లు కూడా అయిపోతుంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు రావచ్చు అని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ అయిన వర్క్. మీరు మీ టీం అందరూ కూడా ఈ రిసార్ట్ మీటింగ్ అటెండ్ అయ్యారు అంటే ఒక మంచి కాన్ఫిడెంట్, మంచి నాలెడ్జ్ అండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకొని ఫ్యూచర్ విజన్తో మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్క పర్సన్కి కూడా మనం ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చి భూమికి ఓనర్లు అయ్యే విధంగా, ల్యాండ్కి ఓనర్లు అయ్యే విధంగా ముందుకెళ్లే విధంగా మనం ప్లాన్ చేస్తున్నామని చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఆఫర్ యొక్క డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ముందుకు వస్తున్నాను. సో ఆగస్టు మంత్, సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్, ఈ 3 months టార్గెట్ ఉంటుంది. ఈ 3 months టార్గెట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, క్వాలిఫై అవుతారో వాళ్ళకి 100 square yards ల్యాండ్ అనేది మనం గిఫ్ట్గా ఇస్తున్నాము. 100 square yards అంటే 2 cents, 4 గజాలు అని చెప్పొచ్చు. 2 సెంట్ల కంటే ఎక్కువ ఒక 4 గజాలు ఉంటుంది. 100 square yards ల్యాండ్ అని చెప్పొచ్చు. అది కూడా ఫ్యూచర్ రెవెన్యూ జనరేట్ చేసే విధంగా ఉండే ఒక ల్యాండ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఈ ల్యాండ్, ఈ 100 square ల్యాండ్ని గెలుచుకోవడానికి చేయాల్సిన ఒక టార్గెట్ ఏంటంటే ఫస్ట్ బిలో సిల్వర్ డైరెక్టర్, ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు, డైరెక్టర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, 20% పొజిషన్లో ఉన్న వాళ్ళు, సిల్వర్ అవ్వకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ ఆగస్ట్ మంత్లో 35,000 మ్యాచింగ్ చేయాలి. సెప్టెంబర్ మంత్లో 60,000 BV మ్యాచింగ్ చేయాలి. అక్టోబర్ మంత్లో 75,000 BV మ్యాచింగ్ చేయాలి. ఇలా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా క్వాలిఫై అయితే కనుక వీళ్ళు ఆటోమేటిక్గా ల్యాండ్కి 100 square ల్యాండ్ని గెలుచుకున్న వ్యక్తులు అవుతారు. సో లేదా ఈ 3 నెలలు నేను చెప్పిన విధంగా కాకోకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటి ఆప్షన్ అంటే ఈ 3 నెలలు కలుపుకొని ఒక
2 lakhs బీవీ మ్యాచింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఆప్షన్ 1 ఆగస్ట్ మంత్లో 35,000 బీవీ మ్యాచింగ్, అండ్ అలాగే సెప్టెంబర్ మంత్లో 60,000 బీవీ మ్యాచింగ్, అక్టోబర్ మంత్లో 75,000 బీవీ మ్యాచింగ్. ఇది ఆప్షన్ 1. లేదా ఈ 3 months కలుపుకొని 2 lakhs మ్యాచింగ్ చేస్తే ఆప్షన్ 2 కింద వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇలా ల్యాండ్కి ఎలిజిబుల్ అవడం కోసం, ల్యాండ్ గెలుచుకోవడం కోసం చేయాల్సిన ఒక టార్గెట్. దీంతో పాటు ఎవ్రీ మంత్ మస్ట్ అండ్ షుడ్గా సెల్ఫ్ కన్సిస్టెన్సీ ఆఫర్ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ ఆఫర్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పొచ్చు. సో ఇది బిలో సిల్వర్ వాళ్ళకి. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ నుంచి అప్ టు సఫైర్ ఎలైట్ లోపు వరకు కూడా, సో సిల్వరు, రూబీ అండ్ ఎమరాల్డ్, గోల్డ్ వీళ్ళందరికీ కూడా, సఫైర్ ఎలైట్ బిలో వాళ్ళందరికీ కూడా టార్గెట్ వచ్చేపాటికి సో ఈ మంత్లో 60,000 బీవీ మ్యాచింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మంత్ మీన్స్ సెప్టెంబర్ మంత్ 75,000 బీవీ మ్యాచింగ్ చేయాలి. అండ్ అలాగే అక్టోబర్ మంత్లో 1 lakh మ్యాచింగ్ చేయాలి. సో ఇది క్రైటీరియా. లేదా ఆప్షన్ 2 వచ్చి ఈ 3 months కలుపుకొని 3 lakhs బీవీ మ్యాచింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేపాటికి సఫైర్ ఎలైట్ అండ్ డైమండ్ డైరెక్టర్స్ సఫైర్ ఎలైట్ డైరెక్టర్స్కి టార్గెట్. సో సఫైర్ ఎలైట్ వ్యక్తులకి టార్గెట్ వచ్చేపాటికి ఈ మంత్లో 2 lakhs మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ మంత్ 2.5 lakh మ్యాచ్ చేయాలి. అక్టోబర్ మంత్లో 3 lakhs మ్యాచ్ చేయాలి. లేదా ఈ 3 months కలుపుకొని 9 lakhs బీవీ మ్యాచింగ్ చేయాలి. నెక్స్ట్ డైమండ్ అండ్ అబోవ్ అందరికీ కూడా ఈ మంత్ 3 lakhs మ్యాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేపాటికి 4 lakh మ్యాచ్ చేయాలి. అండ్ అక్టోబర్ మంత్ వచ్చేపాటికి 5 lakhs మ్యాచ్ చేయాలి. లేదా ఈ 3 months కలిపి 15 lakhs మ్యాచ్ చేయాలి. సో ఇది క్రైటీరియా. ఈ క్రైటీరియా గురించి మీరు పోస్టర్లో కూడా చూడొచ్చు. సో ఏదైతే బీవీ మ్యాచింగ్ చేయాలో ఇది మ్యాచింగ్ చేయాలి. అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ మస్ట్ అండ్ షుడ్గా సెల్ఫ్గా కన్సిస్టెన్సీని కూడా కంప్లీట్ చేయాలి. సో ఇది ఆఫర్ 2. అండ్ ఫైనల్ ఇంకొక ఆఫర్ ఉంది. సూపర్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దీన్ని కూడా అందరూ ఫోకస్ చేయండి. సో ఏంటి ఆఫర్ అంటే ఆగస్ట్ మంత్లో 4 CNCs కంప్లీట్ చేయాలి. సెప్టెంబర్ మంత్లో 4 CNCs కంప్లీట్ చేయాలి. అక్టోబర్ మంత్లో 4 CNCs కంప్లీట్ చేయాలి. ఆగస్ట్ 4 CNCs, సెప్టెంబర్ 4 CNCs, అక్టోబర్ 4 CNCs. ఇలా ఎవరైతే 4 CNCs కంప్లీట్ చేస్తారో వీళ్ళందరూ లక్కీ డ్రాకి ఎలిజిబుల్ అవుతారు. లక్కీ డ్రాలో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరిలోంచి ఒక విన్నర్కి 100 square yards ల్యాండ్ గిఫ్ట్గా ఫ్రీగా ఇస్తాము. అండ్ లక్కీ డ్రాలో గెలుచుకున్న వ్యక్తికే కాకోకుండా ఈ ఆఫర్ ఎవరైతే కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఉంటారో ఆ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 2 days రిసార్ట్లో మేనేజ్మెంట్తో ఎంటర్టైన్మెంట్ కమ్, మీటింగ్ కమ్, ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఎలిజిబుల్ అయిన వ్యక్తికి ఉంటుంది. సో ఇవి 3 ఆఫర్లు. ఈ ప్రతి ఒక్క ఆఫర్లో కూడా మీరు మ్యూచువల్గా చూసింది ఏంటంటే కన్సిస్టెన్సీ సెల్ఫ్గా చేయాలి. సో ప్రతి ఒక్క పర్సన్ కూడా కన్సిస్టెన్సీ ఈ 12వ తారీఖు లోపల లాస్ట్ డేట్, 13వ తారీఖు లోపల లాస్ట్ డేట్ ఉంటుంది. కన్సిస్టెన్సీ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఏవైతే చెప్పిన టార్గెట్స్ ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నా, రిసార్ట్లో మీటింగ్ 20వ తారీఖు తర్వాత ఉంటుంది. దానికి 20% అవ్వాలి అండ్ కన్సిస్టెన్సీ సెల్ఫ్గా చేయాలి. నెక్స్ట్ ల్యాండ్ గెలుచుకోవడానికి క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియాతో పాటు మ్యాచింగ్ బీవీతో పాటు సెల్ఫ్ CNC చేయాలి. ఆ క్రైటీరియా పోస్టర్లో చూసి మీరున్న లెవెల్ తగ్గ క్రైటీరియాని అచీవ్ అయ్యే దాని మీద వర్క్ చేయండి. అండ్ అలాగే లక్కీ డ్రా ఉంది, దాంట్లో ల్యాండ్ వస్తుంది. అండ్ ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక విన్నర్కి లక్కీ డ్రాలో ల్యాండ్ ఇస్తున్నాం. ఎలిజిబుల్ అయిన ప్రతి వ్యక్తికి రిసార్ట్లో మనం 2 days పార్టీ చేస్తున్నాం. రిసార్ట్ గిఫ్ట్ కింద రిసార్ట్లో మీటింగ్ మనం ప్లాన్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. సో దానికి 4 CNCs 3 months చేయాలి. సో ఇలా ఎవరైతే ఈ మంత్, నెక్స్ట్ మంత్, 4 CNCs సెల్ఫ్గా చేస్తారో వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారని చెప్పొచ్చు. ఈ ఆఫర్స్ అన్నింటినీ ఫోకస్ చేసుకొని సో ముందుకెళ్తూ బెస్ట్గా గ్రో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విన్ ఏ హెల్తీ అండ్ వెల్తీ లైఫ్ స్టైల్.